హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కాకరకాయల్ని తలా తోక తీసి పైన పొట్టు చెక్కి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్రాలుగా కోసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలతోనే వేసుకోండి, ఏం పర్లేదు. అందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వెల్లుల్లి కారం కోసం ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప, ఒక గుప్పెడు వెల్లుల్లి, 10-15 ఎండుమిర్చి తీసుకొని మిక్సీకి బరకగా పట్టుకోవాలి. మరీ మెత్తగా వద్దు, బరకగా అయితే బాగుంటుంది. అందులోనే ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టిన కాకరకాయల్ని చేత్తో ఒత్తితే ఇలా నీళ్ళు వస్తాయి. వాటన్నిటిని తీసి పాడేసి కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు వేయించిన ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేయించకుండా కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు, ముందుగా మనం కొట్టు పెట్టుకున్న కొబ్బరి కారాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు అందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. అంతే, సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీ.